హలో అందరికీ, ఈరోజు నేను కీమా మటన్ చేస్తున్నాను. ఎలా చేశానో చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నేను 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసాను. 3 స్పూన్స్, హాఫ్ కేజీ మటన్కి మాత్రం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. వేసాను. గరం మసాలా, హోల్ గరం మసాలా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, భోజవరాకు అంటారు కదా, ఇవన్నీ వేసాను అందులో. అవి వేసి కొంచెం మార్వాడి మెంతి అంటారు కదా, అది కూడా వేసాను. ఒకటేసారి వేసాను అందులో. ఒక 4 or 5 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్ కదా, హాఫ్ కేజీ మటన్కి నేను ఒక 5 ఆనియన్స్ అయితే వేసాను. మీకు తక్కువ కావాలంటే 2 or 3 కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఆనియన్ ఫాస్ట్గా వేగాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. నాకు ఇంకా కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం కూడా వేసాను నేను. అది బాగా వేగాలంటే ఫాస్ట్గా వేగిపోతుంది ఆనియన్, మనం సాల్ట్ వేసుకుంటే. కొత్తిమీర, పుదీనా కూడా వేసాను చూడండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మనం సిమ్లోనే పెట్టుకుంటే ఫాస్ట్గా గోల్డెన్ కలర్ వస్తుంది. సాల్ట్ వేస్తే మనం చాలా ఫాస్ట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఆనియన్ చూసారా, వచ్చేసింది గోల్డెన్ కలర్. అలా రాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పసుపు, ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అయితే సరిపోతుంది. కారం అయితే మేము కొంచెం 2 or 3 స్పూన్స్ అట్లా వేసుకుంటాము, మటన్ కదా. 2 or 3 స్పూన్స్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాము మటన్కి. ఆర్ చికెన్కి కూడా అంతే. మటన్ ఆర్ చికెన్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్లోనే ఉడికించాలి మటన్ మొత్తం. ఆయిల్ ఎంత బాగా ఉడికిస్తే అంత మంచిగా టేస్టీగా వస్తుంది మటన్ అనేది. చికెన్ కూడా అంతే, ఆయిల్లోనే ఉడికించాలి. వాటర్ వేస్తే అది వాటర్ అవుతుంది, కాబట్టి మనం ఆయిల్లోనే ఉడికించాలి. కుక్కర్ మూత పెట్టేసేయండి, అది లైట్గా ఉడుకుతుంది చూడండి. మటన్ అనేది ఆయిల్లోనే బాగా ఉడికిస్తే మటన్ అనేది స్మెల్ రాదు, మంచిగా అందులోనే ఉడికిపోతుంది. నేను ఒక్క చుక్క వాటర్ లేకుండానే నేను ఉడికించిన చూడండి, ఉడికిపోయింది మటన్. చిన్న సిమ్లోనే పెడితే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది మటన్కి. చూడండి ఎంత బాగా ఉడికిందో. నేను ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చేశాను చూడండి. మీకు ఇంకా కావాలి, ఇంకా కొంచెం మనకి తిక్కగా కావాలంటే సిమ్లో పెట్టుకొని కూడా మీరు గ్రేవీ అనేది ఇంకా తిక్కగా చేసుకోవచ్చు. నేను లాస్ట్కి కొంచెం మేతి కూర అంటారు కదా, అది కూడా వేసాను. అది వేస్తే మటన్కి ఆర్ చికెన్కి ఏదైనా చాలా చాలా బాగా టేస్టీగా అవుతుంది కర్రీ అనేది. చూడండి లాస్ట్కి ఇలా వచ్చింది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా, బాయ్ మరి.